మేడంని జూమ్ చేసుకో. సెక్రటరీ ఆమెనా? నమస్తే. ఏమవుతుంది ఇక్కడ? కాలేజీకి సంబంధించింది ఏ పర్మిషన్ ఏమి లేకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సిమ్స్ అనే కాలేజీకి సంబంధించి ఈ కాలేజీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ పెట్టుకుంటున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు. సంవత్సరానికి 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఈరోజు మేమందరం రోడ్డు మీద పడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘంగా మా దృష్టికి రాగానే మేము ఇక్కడ మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏది లేదు. మేనేజ్మెంట్ ఏమంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము డిఎంఓ నుంచి, మేము ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆ సర్టిఫికేట్లు ఏదైతుందో చూపేమంటే వాళ్ళు ఏవి చూపించట్లేదు. యూనివర్సిటీ ఎక్కడ ఉంది వీళ్ళది? యూనివర్సిటీ ఉండేది వేరే రాష్ట్రంలో ఉంది, వీళ్ళు నడుపుకునేది తెలంగాణ రాష్ట్రంలో. ఆ యూనివర్సిటీ నుంచి వీళ్ళు కొలాబరేట్ అయినటువంటిది ఏదో చేసుకున్నారంట, అది చూపేమంటే అది చూపిస్తలేరు. మేడం చెప్పండి. వాళ్ళకి అన్ని సర్టిఫికెట్లు ఇక్కడ పెట్టడానికి ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు వాళ్ళ కాలేజ్ అవుతున్నటువంటి విద్యార్థులే అడ్మిషన్ ఈ కాలేజీలో తీసుకున్నారు. ఆ పిల్లలందరూ ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ కాలేజ్ ఫేక్ కాలేజు, మా జీవితాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయని వాళ్ళందరూ ఇదికి వచ్చారు. సమాధానం చెప్పమంటే వాళ్ళు లేనిపోయిన సమాధానాలన్నీ చెప్తున్నారు. మీ పేరేం పేరు? నా పేరు శ్రీలత రెడ్డి అండి. మా ఇన్స్టిట్యూషన్ జెన్యూన్, వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ ఎలిజిబుల్, వీళ్ళ అన్నీ వ్యాలిడ్ సర్టిఫికేట్సే. వీళ్ళకి ఇప్పుడు ఫిజికల్ కాపీ, వీళ్ళకి బీటీయూది ఎంఓయూ చూపించలేదు, కొలాబరేట్ అయిన కాపీ అన్నారు కదా, ఇప్పుడు ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తాను ఫిజికల్ కాపీ. అండ్ సన్ రైజ్ యూనివర్సిటీ కాపీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను. ఇది ఇన్స్టిట్యూషన్, మేము ఓన్లీ క్లాసెస్ ఇక్కడ చెప్తాం, ప్రాక్టికల్స్ ఇక్కడ చేపిస్తాం, ఇంటర్న్షిప్ ఇక్కడ చేయిస్తాం. యూనివర్సిటీ వాళ్ళే వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ కూడా యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ చదివే స్టూడెంట్స్ ఎవరైనా కూడా కాదు. మాకు ఫస్ట్లో ఏం చెప్పారు అంటే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ రెండింటికి ఎలిజిబుల్ ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు లాస్ట్కి మేము అడుగుతున్నప్పుడేమో ఓన్లీ ప్రైవేట్ జాబ్కి మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ జాబ్లు మీకు రావు అని అన్నారు. తర్వాత ఏమన్నారు, ఈ యూనివర్సిటీ ఫేక్ కాదు, రిజిస్ట్రేషన్ అవుతుంది, మేము చేపిస్తాము అని అన్నారు. ఇప్పుడు డిఎంఏ ఆఫీస్ కోటికాడికి వెళ్తే ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఎక్కడుంది కాలేజ్ అని అడుగుతున్నారు. మేడం మీ ఇన్స్టిట్యూషన్కి మీ కాలేజ్కి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా? మా సొసైటీకి మాది ఒక సొసైటీ అండి, దానికి రిజిస్ట్రేషన్ కాదు మేడం. మీ కాలేజ్కి యూనివర్సిటీ అన్నారు కదా, దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఎన్ఓసి ఉందా? ఆ యూనివర్సిటీకి అన్ని బోర్డు, పారామెడికల్ బోర్డు, కౌన్సిలింగ్. ఈ ఇన్స్టిట్యూషన్కి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మేము కొలాబరేట్ 400 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు మీరు. 400 మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు. విద్యార్థి సంఘాలు వస్తే విద్యార్థి సంఘాలను మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి బయటకు వెళ్ళగొడుతున్నారు. అదే చెప్తున్నారు కదా స్టూడెంట్స్ కూడా విద్యార్థి సంఘాలే వచ్చాయి. ఎవరు వచ్చారు సరే, వాళ్ళతో డబ్బులు ఇచ్చి మీరు బయటకు వెళ్ళి మేనేజ్ చేస్తున్నారా లేదా? ఎన్ని రోజుల నుంచి మేనేజ్ చేస్తారు? ఎన్ని రోజుల నుంచి? మీరు సమాధానం చెప్పండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు మా మామకే చెప్పారు ఈ మాట, డబ్బులు ఆఫర్ చేసిరు కదా మేడం మీరు. అవును ఆఫర్ చేసిరా, మా మామనే చెప్పిండు. అవును అదే మాట చెప్పినా నేను మీ ముందరనే అడిగినాగా, మరి అడిగినా బారు మేడం, అడిగినప్పుడు చెప్పిండు కదా మరి ఆఫర్ చేస్తారు, చేస్తారు, అందరినీ కొంటారు. నీకు ఇక్కడ జస్టిస్ కావాలి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేను పెట్టుకోవచ్చు, ఇన్స్టిట్యూషన్ పెట్టొద్దు అన్నప్పుడు తెలంగాణ వాళ్ళని యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మేడం మేడం ఒక ప్రూఫ్ అయినా ఇప్పటి వరకు ప్రూవ్ చేసిరా మేడం? ఇప్పటి వరకు ఒక ప్రూఫ్ అయినా ప్రూవ్ చేసిరా? ఎప్పుడు చూపించారు మరి? మాకే చూపించాలి, చూపించిరా? చూపించాలి కదా మేడం, మరి చూపించలే కదా. మాకు వాళ్ళకి చాలా ఉంటాయి, మీకు ఎందుకు చూపించాలన్నది. ఒకసారి చూపిస్తారా? ఇక్కడ రైట్ మీకు చూపించాల్సిన అవసరం లేదు అని అంటే మేడం మీరు మీడియా ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతారా మేడం? మీడియా ముందు ఒక మాట, మా ముందు ఒక మాట మాట్లాడతారా? మీడియా ముందు నేను ఏం చూపియనన్నా, మీతో ఏమన్నా చెప్పనన్నా బ్రదర్? మరి నేను చూపియనన్నా, మీరు క్వశ్చన్ అయ్యండి, నేను ఆన్సర్ చేస్తాను. అవన్నీ ఎడిట్ చేసినవి మేము అడిగింది ఒరిజినల్స్ కావాలి, మాకు ఒరిజినల్స్ కావాలి. అవన్నీ ఎడిట్ చేసినవి నేనే క్రియేట్ చేస్తా 5 minutes చేస్తారు. We want justice.
జిరాక్స్లు వద్దు మాకు ఒరిజినల్ చూపారు. నిన్న మొన్న ఏం జరిగిందో మాకు తెలియదు, మేము వచ్చినాం. ఆగండి, మాట్లాడుతున్నాం కదా, అది కాకపోతే మేము ఎక్కడ వస్తాం. ఎవరు వచ్చినా జిరాక్స్ చూపిస్తారు కానీ ఎవరికైనా ఒరిజినల్ చూపించరా? ఈ రోజు మీడియా వచ్చిందని చూపిస్తున్నారే, మరి నిన్న మన ఎందుకు చూపించలేదు? స్టూడెంట్స్ నెల నుంచి అడుగుతున్నారు స్టూడెంట్స్, ఎందుకు చూపించలే మాకు? మేడం మీకు ఏ సర్టిఫికెట్స్ ఉంటే పట్టుకొని మరి కోటి బడిగా రావచ్చు, మరి ఎందుకు వస్తలేదు? మరి మీరు ఎందుకు రావట్లేదు? మీరు డిఎం ఆఫీస్కి మరి ఒరిజినల్ అయితే ఇప్పుడు మీ కాలేజ్ ఒరిజినల్ అంటున్నారు కదా, రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అంటే అబద్ధాలు చెప్తారు, 400 మంది స్టూడెంట్స్ అబద్ధాలు చెప్పారు కదా మేడం. అబద్ధం చెప్పాను వాళ్ళకి. వీళ్ళకి ఆన్సర్ చేయండి మీరు చాలు. నేను ఏం చెప్తున్నాను, 4 years కోర్స్ ఇది. 4 years తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు నేను డిఎంఈ ఆఫీస్ రావాల్సి ఎక్స్ట్రా డబ్బులు కట్టమంటారంట కదా, 35,000 40,000 కడితే జాబ్ వస్తుంది అని చెప్తున్నారంట కదా. ఏంది, నేను వాళ్ళకి 30,000 కడితే జాబ్ వస్తుంది అని చెప్పానా? చెప్పమనండి, ఏ స్టూడెంట్ చెప్పిండు? మీరు ఇప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళని పిలవండి. స్టూడెంట్స్ ఇంతమందిలో ఎవరిని గుర్తుపడతాం చెప్పానా? అడగండి. ఇందాక చెప్పు మాట్లాడిరు ఆల్రెడీ. చెప్పారో వాళ్ళతో అడగండి. మేడం మీరు ఎక్స్ట్రా ఫీజు పే చేయించుకుంటున్నారని కూడా చెప్పారు. ఎక్స్ట్రా ఫీజు ఎవరితో పే చేయించుకోలే. నేను ఎప్పుడైతే వాళ్ళు లిజన్ సార్, విను ఒకసారి నువ్వు ఇక్కడ రామ్మా. క్లారిఫికేషన్ కాదు, మీరు చెప్పమన్నారు కదా, అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు క్లాస్ రూమ్ కి వచ్చి అందరిని ఒక దగ్గర పెట్టి చెప్పారు మ్యామ్, అదే చెప్పారు. మీరు అందరు ఉన్నారు. సన్ రైజ్ యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ ఫైనల్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అవి ఆన్లైన్లో ప్రొవిజనల్ మైగ్రేషన్ ట్రాన్స్క్రిప్ట్ ఓడి 32,000 ఉంది సన్ రైజ్ యూనివర్సిటీది. మేము ఇప్పుడు బీట్ టికేంద్రజిత్ యూనివర్సిటీ ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడ సర్టిఫికేట్ ఫైనల్ సర్టిఫికేట్ అమౌంట్ తక్కువ ఉంది. సన్ రైజ్ యూనివర్సిటీకి ఫైనల్ సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి, 32,000 ఉందమ్మా అని చెప్పాను నేను. కానీ ఇన్స్టిట్యూషన్ 30,000 ఇస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 30,000 ఇస్తే జాబ్ ఇస్తామని నేను చెప్పలేదు. 35,000 ఇస్తే సన్ రైజ్ యూనివర్సిటీ ఫైనల్ సర్టిఫికేట్స్ కానీ చెప్పారు. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీ డిమాండ్ ఏందో చెప్పండి నాకు. అన్నా మా డాక్యుమెంట్స్ మాకు కావాలి. ఇవన్నీ కూడా జిరాక్స్లు, ఇవి పనికిరావు మేడం. ఇవన్నీ జిరాక్స్లు, ఇవన్నీ పనికిరావు. ఒకటి ఏంటంటే ఏం కావాలో చెప్పండి. మాకు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మేడం మేము కూడా ఫీజులు డూప్లికేట్ కట్టామా మేడం? లోట్లు చెప్పరే, మేము కూడా నకిలీ నోట్లు తెచ్చి కట్టాలా ఫీజు? నకిలీ నోట్లు తెచ్చి ఫీజులు కట్టామా? మేము కూడా జిరాక్స్ ఇస్తా అంటే మమ్మల్ని అడ్మిషన్ తీసుకోమని మేము సెండ్ రాయమని చెప్పారు. ఇప్పుడు ఎందుకు జిరాక్స్ చూపిస్తున్నారు? ఒరిజినల్సే కావాలి, సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకున్నారు. యూనివర్సిటీతో లింక్ అప్ అయినప్పుడు ఏదో ఒకటి ఒరిజినల్ ఉంటుంది సార్. ఉంటారు ఒరిజినల్ ఏంది ఎట్లుంటుంది సార్? ఏ కాలేజ్ నడుపుతారు సార్? ఒరిజినల్ ఏంది? యూనివర్సిటీతో లింక్ అప్ అయినప్పుడు ఒక్క ఒరిజినల్ ఉంటుంది సార్. సైన్ అయినా స్టాంప్ అయినా ఒక్కటని ఉంటుంది మ్యామ్. చూపించండి మ్యామ్ అవి. యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉండాలి కదా మ్యామ్, చూపించండి. దీని మీద మీకు తెలియదా మేడం ఇలాంటి వాళ్ళు వస్తారు ఒరిజినల్ ఉంచుకోవాలని? ఇప్పటికీ కాదు 2 years ఇప్పటి చెప్పి 2 years కాంచాలి సర్టిఫికెట్లు. ఇవి పట్టుకొని పోతే మేడం ఆగండి, మేడం దేనికి యూజ్ అవుతుంది? ఇది దేనికి పనికి వస్తుంది? మాకు కూడా ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేట్ చూపెడితే ఈ సర్టిఫికేట్ చూపెడితే వాళ్ళు ఏమంటారు అంటే మేము చెయ్యం, ఇది దాని మీద మేము చెయ్యం, స్టాంపు లేదు, మా సిస్టంలో వస్తలేవు, తెలంగాణ బోర్డులో అంటారు. ఎన్ఓసి మీన్స్ ఎన్ఓసి అంటే ఏంటిది చెప్పండి. ఎన్ఓసి దేనికి ఇస్తుర్రు? ఎన్ఓసి దేనికి ఇస్తుర్రు? ఇప్పుడు ఎన్ఓసి అని చెప్పారు కదా మేడం మీరు. ఎన్ఓసి అంటే ఫుల్ ఫామ్ నాన్ అబ్జెక్షన్ ఫామ్ సర్టిఫికేట్ అంతే. అది దేనికి ఇస్తుర్రు? స్టూడెంట్కి ఇస్తుర్రా, కాలేజ్కి ఇస్తుర్రా,
స్లేట్ బోర్డుకి ఇస్తురా ఇందులో చెప్పలే కదా మరి ఇందులో చెప్పలేదు ఇంకొకటి ఏంటంటే పట్టుకురాలేదు మీరు ఇన్స్టిట్యూషన్ ఉంది. హలో వెంకట్ గారు నమస్తే బల్మూరి. చెప్పు. అయితే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, పర్మిషన్ లేకుండా వీళ్ళు రన్ చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి 400 మంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. ఇక శ్రీలత రెడ్డి అని సెక్రటరీ ఉన్నది మేడము, వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారన్న. ఒక అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, వీళ్ళ అడ్డు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేసి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ నా ముందు 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ దిల్సుఖ్ నగర్, ముసురాంబాగు సిమ్స్ కాలేజు. ఒక్క నిమిషం అన్నా. హలో ఏమంటుండ్రు వాళ్ళు? హలో వెంకటన్న, నేను అశోక్ అన్న, SFI. నేను జావేద్ అన్న వీళ్ళు వచ్చినాము. ఇక్కడ ముషిరాంబాగ్లో అప్పుడు ఎయిమ్స్ అయ్యింది కదన్న అమీర్పేటలో, సేమ్ అట్లనే ఇక్కడ ముషిరాంబాగ్లో సిమ్స్ కాలేజ్ అని చెప్పి పెట్టారు పారామెడికల్ సంబంధించి. ఇందులో 400 మంది స్టూడెంట్స్ ఉన్నారన్న. ఏ సర్టిఫికేట్ ఏ పర్మిషన్ ఏది లేకుండా పిల్లలు ఇప్పుడు 2 years నుంచి ఉన్నారన్న. ఇప్పుడు దీని పర్మిషన్ లేదు ఏం లేదని పిల్లలందరూ రోడ్ ఎక్కిరన్న. ఇక్కడ ఉన్నామన్నా. సరే హలో ఒక్క నిమిషం అన్నా. కోర్స్ కంప్లీట్ అయినాకనే వస్తా, రాను అని నేను చెప్పలేదు. ఫస్ట్ మీ పరిధిలో ఒకవేళ ఉంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడి ఈమెను ఫస్ట్ అర్జెంట్గా సస్పెండ్ చేపియండి, అరెస్ట్ చేపియండి, రిమాండ్ చేపియండి. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఒక్క నిమిషం రమాక అన్న, చెప్పండి అన్న. మీరు ఆమె గవర్నమెంట్ పోస్టులు ఉన్నామేనా? గవర్నమెంట్ పోస్ట్ కాదు ఇవి, కాదు కదా. గవర్నమెంట్ పోస్ట్ లేదు, యాక్షన్ తీసుకోమంటున్నాం. మీరు యాక్షన్ తీసుకోమని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ పంపిస్తా అని చెప్తుంది. ఎవరు పంపించండి అన్న. ఓకే ఒకసారి మీరు చెప్పండి. మీరు పర్సనల్ మీరు దేనికైనా రెడీగా ఉన్నారు. పైసలు ఉన్నాయా మేడం? మస్తు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయా? పైసలు ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్ లో కూర్చుంది. పైసలు ఉన్నాయి కాబట్టి ఆ పోస్ట్ లో కూర్చుంది. లక్ష ఫీజు తీసుకుంటుంది మేడం. మీరు చెప్పాలి.